నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు యాక్టర్ త్రిషాకు యాక్టర్ విజయ్కి సంబంధించినటువంటి న్యూస్ తమిళనాడు రాజకీయాలని ఒక ఊపేసిందని చెప్పాలి. అసలు ఏమంటే ఈ మ్యాటర్ ఏంటంటే బీజేపీ చీఫ్ అయినటువంటి నాగేంద్రన్ అనేటువంటి ఒక వ్యక్తి త్రిషాకు మరియు విజయ్కి మధ్య సంబంధం ఉందని చెప్పి రాజకీయాల్లో గనుక విజయ్ పైకి రావాలి అనుకుంటే ముందు త్రిషాకు ఆయనకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని బయట పెట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళిద్దరికి ఏం సంబంధం ఉంటుంది? సంబంధం అయితే ఉంది. ఏంటంటే ఒక 4 సినిమాలు తీశారు, 5వ సినిమాలో ఏదో గెస్ట్ రోల్ ఏదో చేసింది. సో అంతకు మించి ఏం సంబంధం ఉంటుంది? సో రాజకీయాల్లో ప్రత్యర్థిని టార్గెట్ చేయడానికి, ప్రత్యర్థి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఆడవాళ్లను వీళ్ళను లాగడం అనేది భారతదేశ రాజకీయాల్లో, ముఖ్యంగా దక్షిణ భారత రాజకీయాల్లో తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ఇది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు విజయ్ని ఎదుర్కోవాలంటే ఆయన యొక్క సిద్ధాంతాల గురించో, ఆయన యొక్క పార్టీ గురించో, ఆయన విధానాల గురించో మాట్లాడాలి. కానీ సో ఎప్పుడో సినిమాల్లో చేసిన త్రిషాని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆయనకి అంటగట్టి, ఇది ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి 4వ అమ్మాయి అని చెప్పిందని ఆ పూనం కౌర్ అనేటువంటి ఒక హీరోయిన్నో ఏమో నాకు తెలియదు, కానీ ఒక యాక్టర్ని తీసుకొని వచ్చారు. ఆ యాక్టర్ దగ్గర కడపకు చెందినటువంటి ఒక ఫ్యాక్షన్ లీడరు, ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, నువ్వు గనుక పవన్ కళ్యాణ్ మీద గనుక ట్వీట్లు వేయకపోయినా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకపోయినా, పవన్ కళ్యాణ్ గురించి మేము చెప్పినటువంటి స్టేట్మెంట్లు నువ్వు వేయకపోయినా, నువ్వు ప్రైవేట్గా ఉన్నటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి, దాన్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ పూనం కౌర్కి సంబంధించినటువంటి ఏదో రిలేషన్ ఉందని చెప్పడం కోసము ఏకంగా పవన్ కళ్యాణ్కి 4వ భార్య అని చెప్పి సోషల్ మీడియాలో ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారు. ఆమె ఎందుకు ఇరుక్కునిందో మనకు తెలియదు, కానీ అంటే ఆమె కూడా ఏంటంటే అటెన్షన్ సీకర్ అనమాట. సో దొంది అన్నట్లు ఇరుక్కున్నారు, ఏదో చేశారు. పవన్ కళ్యాణ్ గారే ఒకరోజు బహిరంగంగా బయటకు వచ్చి అవును నాకు 4వ పెళ్ళాం ఉంది, అది జగన్మోహన్ రెడ్డి అని చెప్తే వీళ్ళకందరికీ దూల తీరిపోయింది. సో ఇప్పుడు విజయ్ గారి విషయానికి వస్తే, విజయ్ గారికి సంబంధించి ఈ బీజేపీ వాళ్ళు ఒకవేళ విజయ్ని టార్గెట్ చేయాలనుకున్నా ఇప్పుడు తమిళనాడులో 196 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళ మూల సిద్ధాంతమైనటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ సనాతన ధర్మాన్ని ఇప్పుడున్నటువంటి డిఎంకే పార్టీ నాయకులు కావచ్చు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉదయానిధి స్టాలిన్ ఏ విధంగా అవహేళన చేశాడు, ఎరాడికేట్ చేయాలి, ఇది ఒక అంటురోగం అని చెప్పాడు. అలాంటి విషయాలను రైజ్ చేయకుండా యాక్టర్ విజయ్ ఆయన పార్టీ పెట్టాడు, ఇంతవరకు కౌన్సిలర్గా కూడా కాలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి లేఖి కామెంట్లు చేయడం వలన బీజేపీ యొక్క ప్రతిష్టత దిగజారిందనే చెప్పాలి. సో ఉన్నటువంటి సమస్యలన్నీ పక్కదోవ పట్టి ఇప్పుడు ఓన్లీ త్రిషా మ్యాటర్ మాత్రమే హైలైట్ అయింది. ఇక్కడ కామెడీ ఏంటంటే ప్రతిరోజు టార్గెట్ చేసేటువంటి, అంటే విజయ్ని ప్రతిరోజు టార్గెట్ చేసేటువంటి అధికార డిఎంకే పార్టీ కూడా విజయ్ మీద సింపతి చూపిస్తూ బీజేపీని టార్గెట్ చేయడం ఇక్కడ నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో ఎవరు ఆ అవకాశం ఇచ్చారంటే బీజేపీ వాళ్ళే ఇచ్చారు. బీజేపీ వాళ్ళు ఉన్న సమస్యలంతా పక్కన పెట్టి అదేందో పెద్ద ఇంటర్నేషనల్ విషయం అయినట్లు ఏముంటుందండి సంబంధం, 4 సినిమాలు చేశారు, 5 సినిమాలు చేశారు, ఆమె పెళ్లి చేసుకోకపోవడం ఆమె వ్యక్తిగత విషయము. సో దీన్ని లింక్ చేసి, సో వీళ్ళే కాదు వాస్తవంగా అది సోషల్ మీడియాలో ఎప్పుడైతే విజయ్ గారు పార్టీ పెట్టాలని ఆయన న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచే డిఎంకే వాళ్ళు ఈ విషయం మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేయడం వేరు, ఎవరో సోషల్ మీడియా కార్యకర్తలు ట్రోల్ చేయడం వేరు, సాక్షాత్తు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఇలాంటి లేఖి కామెంట్స్ చేయడం ఏందండి? ఇది కొత్త కాదు. ఈ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు, ముఖ్యంగా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకు మన పవన్ కళ్యాణ్ గారి జీవితము మరియు చిరంజీవి గారి జీవితం అనేది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు రక్తం అమ్ముకున్నాడు అని చెప్పి ఆ జీవిత రాజశేఖర్ దగ్గర చెప్పించాడు. ఇప్పుడు ఉదాహరణకు 1 లీటర్ రక్తం అమ్మితే ఎంత వస్తుందండి? కానీ జనాలకు అది అవసరం లేదు. ఒక 10,000 వస్తుందా, 20,000 వస్తుందా? సో చిరంజీవి గారికి ఆ 20,000 10,000 కోసము అభిమానుల రక్తం అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏముంది? దేవుడు ఆయనకు కావాల్సినంత క్రేజ్ ఇచ్చాడు, కావాల్సినంత ఆస్తులు ఇచ్చాడు, కావాల్సినంత ఐశ్వర్యం ఇచ్చాడు. అలాంటి వ్యక్తి పేదల యొక్క రక్తము, అదేవిధంగా అభిమానుల రక్తం అమ్ముకోవాల్సిన
చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది అనేటువంటి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఉండరు కాబట్టి ప్రజల్ని ఈజీగా మనము మభ్యపెట్టచ్చు కాబట్టి అప్పట్లో పదే 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 అదే చెప్పడము. అదేవిధంగా ఒక వ్యక్తి రాజకీయాలకు వస్తున్నాడు, సినిమా నుంచి వస్తున్నాడంటే ఏ విధంగా ఇబ్బందులు పెడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఏ విధంగా అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు విజయ్ సినిమాను కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టారు. ఆయనదన్న రిలీజ్ అయిపోయి 5 రూపాయలకు అమ్మారు. విజయ్ పరిస్థితి ఏంటంటే సినిమానే రిలీజ్ కాలేదు. జననాయకన్ అనే సినిమా పొంగల్కి రావాల్సింది, అంటే సంక్రాంతికి రావాల్సినటువంటి సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఎందుకు రిలీజ్ కాలేదంటే డిఎంకే వాళ్ళు ఏమో బీజేపీ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు ఏమో డిఎంకే వాళ్ళు అంటారు. మొత్తానికి ప్రొడ్యూసర్ బకరా అయిపోయాడు. సో మొత్తానికి ఈ త్రిష విషయం ఏదైతే ఉందో పెద్ద దుమారాన్ని లేపిన తర్వాత త్రిష లీగల్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ ఒక అతన్ని టార్గెట్ చేయడం కోసము నా వ్యక్తిగత జీవితాన్ని బజార్లోకి లాగద్దని చెప్పి ఒక లాయర్ నోటీస్ ఇస్తే దానికి సంబంధించి బీజేపీ అధిష్టానం కూడా ఆయనకు అక్షంతలు వేసినట్లుంది. ఆయన వచ్చి ఇప్పుడు క్షమాపణ కోరుతా ఉన్నాడు. ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి క్షమాపణ చెబితే సరిపోతుందా? సో అక్కడ కనీసం తమిళనాడులో క్షమాపణ అన్నా చెప్పారు. ఈ వైఎస్ఆర్సీపీ వల్ల అయితే కనుక క్షమాపణ కాదు కదా, ఇంకా రుద్దుతానే ఉన్నారు. సో ఆమె ఇప్పుడు పూనం కౌర్ అనే ఆమె బయటకు వచ్చి మొన్నటికి మొన్న చెప్పేంత వరకు అర్థం కాల అసలు పూనం కౌర్ ఎందుకు మాట్లాడుతుంది. ఆమె అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ని టార్గెట్ చేస్తుంది, ఆమె అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి ఏం చెప్తోంది, నన్ను కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా చేయమని చెప్పినాడని చెప్తోంది. కడప జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధి ఎవరు ఉంటారు అప్పట్లో? ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. ఇంకా పేర్లు అప్రస్తుతం కానీ. సో వాళ్ళు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ప్రయత్నించారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారే. 3 పెళ్ళిళ్ళు అన్నారు, 4 పెళ్ళిళ్ళు అన్నారు, ఉమెనైజర్ అన్నారు, మీ అమ్మాయిలంతా జాగ్రత్త అన్నారు, కార్లు మార్చినట్లు మారుస్తారని చెప్తే ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తీర్పిచ్చారు? 100% స్ట్రైక్ రేట్ కొట్టేటట్లు ఎక్కడెక్కడ పోటీ చేస్తే అక్కడంతా గెలిపించారు. సో విజయ్ విషయానికి వస్తే కూడా మీరు ఏదైనా ఉంటే ఇప్పుడు మీకు విజయ్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆయన సిద్ధాంతాలు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆయన కమ్యూనిటీ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దాని గురించి మాట్లాడాలి కానీ ఆయన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు ఈ వయసులో పోయి ఆయన పెళ్లి చేసుకుంటాడా? ఒకటి జనరల్గా ఆలోచించాల్సిన విషయము. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పి దాన్ని తెర మీదకు తీసుకొచ్చి రచ్చ చేశారు తమిళనాడు రాజకీయాలని. సో ఇది ఎవరు చేసినా తప్పే. ఇది ఒకటే కాదు విజయ్ గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసలు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారని చెప్పి పాయింట్లు రాసుకోండి. అవన్నీ అక్కడ కూడా రిపీట్ అవుతాయి. ఇప్పటికీ సగం రిపీట్ అయ్యి సినిమా రిలీజ్ కానివ్వలేదు. సో సభలకు పర్మిషన్లు ఇవ్వరు, మీరు సభ చేస్తూ ఉంటే కరెంటు తీసేస్తారు. అదే విజయ్ అనేటువంటి పేరున్నటువంటి 10 మంది నామినేషన్లు వేస్తారు. మీరు సపోజ్ ఇప్పుడు చెన్నైలో కనుక పోటీ చేస్తే చెన్నైలో రాయపురంలోనో లేకపోతే అదేంది ఆర్కే నగర్లో పోటీ చేశారనుకోండి, ఆర్కే నగర్లో మీ విజయ్ జోసెఫ్ అనేటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు 10 మంది పోటీ చేస్తారు, పోటీ చేయిస్తారు కావాలని మిమ్మల్ని ఓడించాలని. అదేవిధంగా మీ పార్టీ గుర్తు ఏదైతే ఉందో ఆ విజిల్ గుర్తుకు పోలినటువంటి గుర్తులు ఒక 2-3 వస్తాయి. సో ఒక్క విధంగా కాదు, మిమ్మల్ని సజావుగా సభలు జరుపుకోనివ్వరు. ఎక్కడ ఏం జరిగినా దాన్ని మీకు లింక్ చేస్తారు. ఈ విధంగా ఏమేమి ఇబ్బందులు పెడతారని మీరు పవన్ కళ్యాణ్ గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పెట్టారో ఒక నోట్స్ లాగా రాసుకుంటే అవన్నీ రిపీట్ అవుతాయి మీకు. కాబట్టి మీరు వాటికన్నిటికీ ప్రిపేర్గా ఉంటేనే రాజకీయాలు చేయగలరు కానీ వాటికి ప్రిపేర్డ్గా లేకుండా సో త్రిష విషయం బయటకు రాగానే ఒక్కసారిగా టీవీకే అభిమానులు, విజయ్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయారు. సో డిఎంకే వాళ్ళు అటు బీజేపీ వాళ్ళని తిడుతూ ఇటు విజయ్ని తిడుతూ వాళ్ళు 2 నాలుకల ధోరణి అనమాట. సో మొత్తానికి ఆమె వచ్చి ఇప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వడంతో ఆయన క్షమాపణలు చెప్పడంతో సద్దు మణిగినప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఇంకా త్రిషాను టార్గెట్ చేస్తూనే ఉన్నారు, విజయ్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఈ పూనం కౌరు ఆ రక్తం అమ్ముకోవడము ఈ త్రిష విషయాలు చూస్తే అంతెందుకు రజనీకాంత్ గారు పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి ఒక వార్త బయటకు రాగానే ఆయనకు అప్పుడెప్పుడో వయసులో ఎవరో డ్యాన్సర్తో అక్రమ సంబంధం ఉందని చెప్పేటువంటి న్యూస్ బయటకు తీసుకొచ్చినటువంటి చరిత్ర అక్కడ. కాబట్టి ఏదో ఒకటి కిలుకుతానే ఉంటారు. ఖచ్చితంగా వీటన్నిటికీ మనం సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలి కానీ సినిమాల్లో ఉన్నప్పుడు ఏ డెమిగాడ్ ఆ స్టేటస్ ఏదైతే మీరు పొందుతారో అది పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉంటుంది రాజకీయాల్లో. ఊరికనే బురద జల్లుతారు. వాళ్ళు ఎన్నిసార్లు బురద జల్లితే తుడుచుకోవడానికి ఓపిక ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ 2005
5, 6, 7, 10 వరకు అక్కడ తమిళనాడులో, ముఖ్యంగా ఆంధ్రాలో కూడా చాలా సినిమాలు చేసింది, పెద్ద పెద్ద సినిమాలు చేసింది. ఎప్పుడైతే గిల్లీ అనేటువంటి సినిమా, మన మహేష్ బాబు గారు నటించినటువంటి ఒక్కడు సినిమా అనుకుంటా, ఒక్కడు సినిమాని గిల్లీ అని రీమేక్ చేసి ఎప్పుడైతే త్రిషాతో ఆయన నటించాడో అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్నట్టు, అంటే ఆయన ఒక్కసారిగా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఇది హిట్ పేరు అని చెప్పి అప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తూ ఉందని చెప్పి వరుసగా మళ్ళీ 3 సినిమాలు చేయడంతో అది ఇంకా బలపడింది. అంతేగాని ఆమె కూడా స్టార్ హీరోకు ఉన్నటువంటి ఫాలోయింగ్ని సొంతం చేసుకునేది తమిళనాడులో. ఆమెకి గుడి కూడా కట్టారు, మళ్ళీ కొట్టేశారులేండి. ఖుష్బూకి గుడి కట్టారు, ఈమెకి కూడా గుడి కట్టారు, జ్యోతికాకు కూడా గుడి కట్టినట్టున్నారు. సో అంతటి ఆదరణ పొందినటువంటి ఆమెని తీసుకుని వచ్చి మీ రాజకీయాల కోసం, మీ స్వార్థపూరిత రాజకీయాల కోసము ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా సైద్ధాంతిక బలం కలిగినటువంటి బీజేపీ నాయకులు కొంచెం నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. మన సిద్ధాంతాలేంటి, మనం రాజకీయ విధానాలేంటి, దాని మీద మాట్లాడాలి కానీ ఇదేంది చిల్లర పనులు. కాబట్టి విజయ్ గారు కూడా అసలు రెడీగా ఉండాలి. ఇప్పుడు జరుగుతూ ఉండేది మీ సినిమా భాషలో చెప్పాలంటే ఇదంతా ట్రైలరు, టీజర్ మాత్రమే. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ ఏ క్రోకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. రాజకీయాలు ఎన్నికలు సమీపించే కొద్దీ మీ మీద దాడులు కావచ్చు, దాడులు అంటే భౌతిక దాడులు కాదు, ఇలాంటి దాడులు చాలా జరుగుతాయి. వీటికన్నిటికీ సిద్ధంగా ఉంటేనే మీకు ఇవన్నీ తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగింది అనేది ఒక రెఫరెన్స్గా తీసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.